పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇప్పటికే ఈ 15 రోజుల కాలంలో 3 సార్లు పెంచారు. మొన్న ఫస్ట్ సారి పెంచినప్పుడు రూ. 3 పెంచారు. ఆ తర్వాత మళ్ళీ రూపాయి పెంచారు. ఇప్పుడు మళ్ళీ రూ. 2. ఇట్లా ఈ 3-4 రోజులలోనే కేవలం రూ. 6 పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. ఏమనంటే ఇది మా దేశభక్తి, మేము దేశం కోసం కృషి చేస్తున్నామని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. ఈ దేశభక్తి పేరు చెప్పి ఎవరిని ముంచుతారు? పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేసుకుంటా అనిల్ అంబానీ, ఆదాని, విజయ్ మాల్యా, లతీఫ్ మోడీ వీళ్ళందరికీ దోచిపెట్టడానికి, భారతదేశ సంపదనంతా దోచిపెట్టడానికి కోసం పేదవాళ్ళ మీద భారాలు వేసుకుంటూ మీరు ఇట్లా సంపన్నులకు ఈ దేశ సంపదనంతా దోచిపెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఏమనంటే మేము దేశభక్తి అని చెప్తున్నారు. యుద్ధం మూలంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. యుద్ధానికంటే ముందే నరేంద్ర మోడీ సైలెంట్గా ఉండి ఈ యుద్ధం జరుగుతుంటే ఈ యుద్ధం ప్రభావం వల్ల మన పెట్రోల్, డీజిల్కి ఏం ఇబ్బంది లేదు, ఇంకా 2-3 నెలలు మనకు నిల్వలు ఉన్నాయని చెప్తూ ఉంటాడు. ఒక పక్క ఇటేమో దేశభక్తి అని చెప్తారు, ఇటు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తారు. అట్లాగే ఎన్నికల టైము వచ్చే దిన ఆగాయి అంటారు. వచ్చే దిన ఎక్కడున్నది? జనాలన్నీ సచ్చే దినాలు వస్తున్నాయి, మీకు వచ్చే దిన లేదు. ఇక్కడ పేదలందరూ చచ్చిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం మూలంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. రైతులు పండించినటువంటి పంటను కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే వాటి ఛార్జీలు పెరుగుతాయి. అట్లాగే ప్రతి దానిపైన కూడా ఈ ధరల ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రానున్న రోజులలో మళ్ళీ కట్టెలపోయి అవుతుంది ఏందనేది కూడా ఒక దిక్కు బీజేపీ ఈ సన్నాసులు కూడా వీళ్ళు మహిళా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఇంకా కట్టెలపోయి పెట్టుకొని మేము గతంలో కట్టెలపోయి పెట్టి వాడేది అని చెప్తున్నారు. రూపాయి విలువ ఈ 12 సంవత్సరాలలో మొత్తం పడిపోయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంకా దేశాన్ని ఇంకా ఎంత కిందికి తీసుకెళ్తారు? ఇంకా దేశాన్ని మొత్తం సంపదనంతా లూటీ చేసి మొత్తం కార్పొరేట్లకే అప్పచెప్తారా? అసలు ఇది ఎక్కడున్నది? అచ్చేదిన ఎక్కడున్నది? అసలు వచ్చేదిన లేదు, ఏం లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా గెలుతాను. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ పేదలు తిరగబాటు కూడా మొదలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మరి ఈరోజు డీజిల్ రేట్ పెరగడం చాలా బాధాకరం. 5 రాష్ట్రాల ఎన్నికలని ఈ రేట్లు ఆపారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రేట్లు పెంచడం జరిగింది. ప్రజలకు తెలిసే ఈ రేట్లు పెంచుతాయని, కానీ ఇంత పెంచడం చాలా ఘోరం. వేరే ప్రభుత్వాలు కూడా ఉండే కానీ ఆ ప్రభుత్వాల్లో చారణ 25 పైసలు, 10 పైసలు ఇట్లా పెంచుతారు. కానీ ఇది ఘోరం. రూ. 3.27 పెంచుడు చాలా చాలా ఘోరం. మళ్ళీ సిఎన్జి గ్యాస్ పెంచుడు. ఇప్పటికే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చలో మంచి పథకమే ఫ్రీ బస్సు, మా అక్క చెల్లెలు తిరుగుతారు, దానికి వ్యతిరేకం మేము కాదు. కాకపోతే ఆటో డ్రైవర్స్ చాలా బాధలో ఉన్నారు. వాళ్ళకి ఈఎంఐ వెళ్తలేదు, ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు. ఈ యొక్క ఫ్రీ బస్సు వల్లనే చాలా బాధలో ఉన్నాం ఆటో డ్రైవర్ కూడా. మీరు ముఖ్యమంత్రి గారు వారు చెప్పారు ఆటో డ్రైవర్లకు నేను చూస్తా, ఏదైనా చేస్తానని కంపల్సరీ మీడియా ద్వారా చెప్తున్నాను నేను. మన ముఖ్యమంత్రి గారు మంచి మంచి పథకాలు తీస్తున్నారు, దానికి కాదంటలేము. ఈ ఆటో డ్రైవర్స్ గురించి కూడా మీరు ఆలోచించండి సార్. మేము చాలా బాధలు ఉన్నాం. చాలా మంది డ్రైవర్లు చనిపోతున్నారు. ఈరోజు నూనె కొనాలంటే 200 రూపీస్ అయిపోయి, ఉప్పు, పప్పు అన్ని ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరిగితే సామాన్య మన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఎలా జీవించాలా? ప్రజల గురించి ఆలోచించండి సార్. పథకాలు పెట్టచ్చు, ఎన్నైనా పథకాలు పెట్టచ్చు, తులం బంగారం ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. మనం పేదల గురించి ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది? అది అప్పట్లో ఇందిరాగాంధీజీ గరీబీ హటావో అని చెప్పేది వారు ఇందిరాగాంధీ, మాజీ వారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. గరీబీ హటావో అది వాస్తవం. ఇందిరాగాంధీ గారు గరీబీ హటావోని చూపించారు. వారు హయాంలో పేదలకు ఇల్లు కట్టించారు. ఇవరిదాకా ఉన్నాయి అవి. ఎటువంటి ఒక పథకాలు తీసుకురాని పేద ప్రజలు సంతోషంగా ఉంటారు, సంతోషంగా జీవిస్తున్నారు. ఇది మీడియా వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. పెంచిన ధరలు వెంటనే దించాలని నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. పెట్రోల్ ధరల మీద రూ. 3 పెంచారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ దీనికి ఖండించి ఈ రూ. 3 పెంచిన ధర తగ్గించాలి. ఎందుకంటే పబ్లిక్ దగ్గర సంపాదన కొరకు వాళ్ళకు జాబ్స్ లేవు, ఉద్యోగాలు లేవు, బిజినెస్ కూడా మొత్తం డౌన్ పొజిషన్లో నడుస్తుంది. వర్కర్ అడ్డా, లేబర్ అడ్డా మీద లేబర్కి ఏం పనులు దొరకలేవు. గవర్నమెంట్ వర్క్ చేసిన కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కరెక్ట్ పేమెంట్ వస్తలేదు. కాబట్టి ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పెంచిన ట్యాక్స్లో ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉన్నదో, జిఎస్టీ ఉన్నదో అది తగ్గించాలి. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు 4 స్టేట్లలో ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచలేదు. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇమీడియట్ ఏంటిదంటే పబ్లిక్ మీద రూ. 3 భారం ఇస్తున్నారు. దానికి ఖండించి మన స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూ. 3 పెంచిన ధరకి తగ్గిస్తే పబ్లిక్ మీద ఎక్కువ భారం ఏం పడదు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గత వారం రోజులుగా పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఈరోజు సామాన్యులమైనటువంటి మాలాంటి వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత మాసంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ఫలితాలు వెలువడగానే హుటాహుటిన ఒకటేసారి దాదాపు 5-6 రూపాయల పెట్రోల్ ధరలు పెంచారు. రోజుకు 80 పైసలు రూపాయి చొప్పున పెంచుకుంటూ పోతా ఉన్నారు. దీనివల్ల సామాన్యుడు బండి నడపలేనటువంటి దుస్థితి ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, మీరు వాహనాలు తగ్గించండి అని చెప్పేటువంటి దుస్థితి ఈ భారతదేశానికి రావడం చాలా బాధాకరం. ప్రధానంగా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు వేరే దేశాలలో, పశ్చిమాసియా దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల కారణంగానే మేము పెంచాల్సి వస్తుంది, లేకపోతే పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇవన్నీ తప్పుడు మాటలు. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న దేశాల్లో కూడా మనకన్నా పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నా కానీ మనకన్నా ఎక్కువ రేటు పెంచి ఈరోజు భారతదేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటా ఉంది. దీన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాను రాను ఈ బండ్లు పోయి మళ్ళీ సైకిల్ వస్తాయనేటువంటి ఒక భయాందోళనలో ప్రజలు నెలకొందా ఉంది. రానున్నటువంటి కంప్యూటర్ యుగంలో మనం వేగంగా పరిగెత్తాల్సినటువంటి రోజుల్లో అదే మళ్ళీ వెనుకకు ప్రాచీన కాలానికి రావాల్సినటువంటి ప్రాచీన నాగరికత పరిస్థితులకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క పెంచినటువంటి పెట్రోల్ ధరను దించి సామాన్యుని నడివిరచొద్దు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల ఈరోజు పప్పు, ఉప్పు, నిత్యావసర వస్తువులు అన్ని ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈరోజు 110-120 రూపాయలు ఉన్నటువంటి పప్పు ధరలు ఈరోజు 150-160 రూపాయలకు పోయింది. పల్లి కానీ ఇంకా ఇతరత్ర ఆయిల్ నూనె ప్యాకెట్లు గతంలో 130-140 ఉండేది, ఈరోజు 175-180 రూపాయలు హోల్సేల్ షాపులనే ఉండేటువంటి దుస్థితి నెలకొన్న, అంటే సామాన్యుడు తినలేనటువంటి దుస్థితి రాబోతా ఉన్నట్టు మనకు సంకేతాలు అర్థమవుతున్నాయి. కాబట్టి దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రజల స్థితిగతులను అర్థం చేసుకొని ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తేనే ఈరోజు ప్రతి మానవునికి పెట్రోల్ డీజిల్ అనేది ప్రధానమైంది కాబట్టి, నిత్యావసర వస్తువు అయిపోయింది కాబట్టి దీన్ని తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను కోదా గ్రామం నుంచి మాట్లాడుతున్నా. తూళ్ళ తిరుపతి అనే రైతుని ఒక్కని. నాకు ఒక ట్రాక్టర్ ఉంది, ఒక బైక్ ఉంది. అన్న, మాకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మేము ఏం చేసుడు, ఎట్లా కష్టపడి ఏం చేసుడు. మాకు డీజిల్ రేటు, పెట్రోల్ రేటు బాగా పెరుగుతుంది. మేము భరించే వశం అయితే లేదు మాకు. మనం మొన్న కొంచెం ఆలోచించి ధరలు చేయాలని కోరుకుంటాను. 10 రోజుల కింద 86 రూపాయలు ఉండే డీజిల్ ఇప్పుడు 100 చిల్లర అయింది. పెట్రోల్ కూడా బాగా పెరిగింది. అంటే మేము ఏం చేసి బతుకుంటే ఎట్లా బతుకుడు. మమ్మల్ని కొంచెం చూసి ధరలు తగ్గించాలని మేము కోరుకుంటాను. పెట్రోల్ ధరలు ఒకేసారి 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు పెంచడం వల్ల సామాన్య రైతులకు వెహికల్ నడపడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇటువంటి డిసిజన్ తీసుకోవడం వల్ల ప్రజలపై భారం పడుతుంది కనుక దీని గురించి ఆలోచించాలని కోరుతున్నాను. అధిక ధరలు పెంచడం వలన రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.